సో పొంగనూరు పట్టణంలో ఉన్న అందరికీ నమస్కారం అన్నమాట. ఈరోజు మా అన్న కుమరీలో మా అన్నోళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్న దినాల కార్యంగా చికెన్ 40 కేజీల చికెన్ జఫరుల్లా అంగిలో తీసుకోవడం జరిగింది అనమాట. వాళ్ళు ఎన్ని రోజులు ఇంకా స్టోర్ చేసినారో ఈ చికెన్ ఎన్ని రోజులు ఇంకా స్టోర్ చేసినారో ఒక్కొక్క పీస్ ఒక్కోలాగా ఉంది చూడండి. దీన్ని అడిగేదానికి చికెన్ షాప్ లోకి వచ్చినాము. ఎందుకు అంటే వాళ్ళు ఏది మనసులో పెట్టుకొని చేస్తున్నారో మాకైతే తెలీదు. నార్మల్ గా హిందూ సాంప్రదాయంలో దినాల్లో తిన్నామంటే పాయిజన్ అయిపోతుంది, అదే అయిపోతుంది ఒక మాట ఉందన్నమాట. దాన్ని ఏమన్నా నిజం చేయాలనేసా లేకపోతే ఎందుకు ఇబ్బంది చేసినారో మాకు తెలీదు. ఫోన్ చేస్తే మేము చికెన్ చెన్నైకి పంపించినాము, దాంతో మిగిలినది మీకు ఇచ్చినాము అని చెప్పినారు ఫోన్లో. అడిగేదానికి షాప్లో వచ్చి అడిగితే ఓనర్తో మాట్లాడుతా అంటే పక్కలో ఎవడో పనిచేసే వర్కర్ వచ్చి చేతి చూపిస్తాడు మా పక్క. ఏం హిందువులు అంటే అంతా హీలనా మీకు? అంగిల్లో వచ్చి మేము వేసుకునే షర్టు పోయింది అనుకో, ఒకవేళ పర్వాలే మార్చుకునేద్దాము, వాడు డబ్బులు ఇచ్చి ఈకపోయినా పర్వాలే. కడుపుకు తినే తిండి దినాల్లో 100 మంది నుంచి 150 మంది మా శక్తానుసారం ఎంతమందిని పిలిచి తృప్తిగా భోజనాలు పెడతాం వాళ్ళకి. మా ఇంటికి వచ్చి ఈ కార్యంలో తిన్నారు అంటే ఎంత చెడ్డ పేరు వస్తుంది. ఏం చేయాలని చెప్పి మీరు చేశారు, మాకు ఒకరికి ఇచ్చినారు సరిపా. ఇలాంటి చికెన్ రోజు పుంగూరులో ఉన్న వాళ్ళందరికీ ఇస్తున్నారా? దయ ఉంచి సిగ్గు మానం ఉండే ఎవరైనా సరే ఈ జఫరుల్లా చికెన్ కొనద్దండి. ఎందుకంటే వీడు 30 రూపాయలు 40 రూపాయలు ఎక్కువ పెట్టి అమ్ముతాడు. చికెన్ 30 రూపాయలు 40 రూపాయలు ఎక్కువ పెట్టి అమ్ముతాడు. ఎందుకంటే మంచి చికెన్ ఇస్తాడని. కానీ ఆ నమ్మకం వీడు ఈరోజు పోగొట్టుకున్నాడు. ఆ నమ్మకం ఈరోజు పోగొట్టుకున్నాడు వీడు. అయిపోయింది.